ప్రేమా స్వరూపి అయిన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూన్ 25వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 21:12. ఆమె నీతో చెప్పే ప్రతి విషయములో ఆమె మాట వినుము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకిచ్చినటువంటి నీ భార్య యొక్క మాట నీవు వినాలి అని దేవుడే చెప్పగలిగాడు. 2 ఆదికాండము 2:18 దేవుడు భార్యను సాటి అయిన సహాయంగా పురుషుని కొరకు చేశాడు. అనగా ఆమె సహాయం అన్నిటిలో తీసుకోమని దేవుడు ఆదాముతోనే చెప్పగలిగాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో భర్త అయిన వాడు భార్య మాట తీసుకోడు, భార్య మాట వినడు. ఈ రోజున భార్య సహాయాన్ని కూడా తీసుకోడు. చాలామంది భార్య అనేది ఒక వస్తువో ఒక జంతువో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నీకనవసరం, నీవు నోరు మూసుకుని పడుండు, నీకేం తెలియదు. ఇటువంటి మాటలు భార్యలను ఉద్దేశించి ఎంతోమంది భర్తలు అలా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడ కానీ భార్యను మనము తీసి పారవేసినట్లుగా మాట్లాడకూడదు. సాక్షాత్తు అబ్రహామే భార్య మాటకు విలువివ్వగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, విలువ ఇవ్వమని దేవుడే స్వయంగా చెప్పగలిగాడు. ఆదికాండం 21:12. భర్తగా నీవెందుకు ఇది పాటించకూడదు? నువ్వు పాటించలేదు అంటే దైవవాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా. అలా వ్యతిరేకించి నీ జీవితాన్ని సవ్యంగా సమాధాన సంబంధంగా సాగించుకోగలుగుతావా? ఎప్పుడు కానీ దేవుని వాక్యానికి ఎదురుతా నీ జీవితం జీవించవద్దు. ప్రకృతిలో నీవు చూడు, ఒక దేశాన్ని పాలించేటువంటి ఒక రాజు ఎప్పుడూ మంత్రి సలహా తీసుకుంటూ ఉంటాడు. ఈ రోజున కుటుంబాన్ని కట్టమని దేవుడే చెప్పాడు స్త్రీకు. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కడుతుంది అని. ఇంటిని కట్టేది ఎవరో కాదు, స్త్రీనే. ఆ బాధ్యత దేవుడు ఆమెకే అప్పగించగలిగాడు. కాబట్టి భార్య ఇచ్చే ప్రతి మాట భర్తగాని వినగలిగినట్లయితే కుటుంబం అనేది చక్కగా కట్టబడటానికి అవకాశం కలుగుతుంది. నువ్వు చేసే ప్రతి పని ఆమెకి చెప్పు. భర్తగా ఆమెతో ఏ సమస్య చర్చించి, ఏ సమస్య అయినా సరే ఒక మంచి నిర్ణయం తీసుకో. నా భర్త నాకు చెప్పకుండా ఏమీ చేయడు అనే ధైర్యం ఆమెకు కలిగిన రోజున ఆమె నిన్ను ఏ విషయంలో కూడా అనుమానించదు, అసూయపడదు, నిష్ఠుర పెట్టదు. సరికదా? మరింతగా నిన్ను ప్రేమిస్తుంది. ఇది ఎంతైనా సత్యం. ఏకపక్ష నిర్ణయాలు ఒక్కొక్కసారి ఎంతో చెడును కలిగిస్తాయి. ఇది మాత్రం నువ్వు గుర్తించుకో. ఏకపక్ష నిర్ణయం, నేను మళ్ళీ చెబుతున్నా, ఒక్కొక్కసారి ఎంతో చెడును కలిగిస్తాయి. నువ్వు గుర్తించుకో. ఇది భవిష్యత్తులో ప్రమాదానికే దారితీయగలుగుతుంది. భార్య మాట వింటే చులకనైపోతాననేది అది నీ స్వనీతి. కానీ అలాగూ వినడం వలన ఆమె దృష్టిలో నీ ఒక మంచి భర్తగా పేరొందుతావు. 10 మందిలో ఆమె నిన్ను ఆకాశానికి ఎత్తివేస్తుంది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడో, ఏమి చేస్తాడో, ఎంత జీతం వస్తుందో మొదలగు ఏ విషయాలు నాకు తెలియవని ఆ భార్య చెబితే ఆ కుటుంబం అశాంతి నిలయమని మనము తేలికగా చెప్పచ్చు. అది ఆదర్శవంతమైన జంట కానే కాదు. ఆమె నీకంటే చదువులోను, జ్ఞానములోను, వయస్సులోను అన్నిటిలోనూ తక్కువ కావచ్చేమో. అయినా కూడా ఆమెకు చెప్పకుండా మాత్రం ఏ పని చేయొద్దు. ప్రేమించేవారు చెప్పకుండా ఉండలేరు. ప్రభువు కూడా చూడు, సొదొమ గొమొర్రాల విషయములో తను ఎంతో ప్రేమించే తన స్నేహితుడిని అబ్రహాముకి ఏదైనా దాచాడా?
ఆదికాండం 18:17 ఓపిక ఉంటే చదువుకో. అబ్రహామును ప్రేమించాడు, ఏదీ దాచలేదు. చెప్పేశాడు సొదొమ గొమొర్రా విషయాలను గురించి. అదే రీతిగా భర్త గాని భార్య దగ్గర ఏమీ దాచద్దు. నువ్వు దాచావంటే నువ్వు నిజముగా దేవుని వాక్యాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. యోనాతానుకు తనకు నష్టం కలుగుతున్న తన ప్రియ స్నేహితుడైన దావీదుకు ఆయా పరిస్థితులు చెప్పకుండా ఉండలేకపోయాడు. మొదటి సమూయేలు 20వ అధ్యాయం 12-17. ఎందుకంటే వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. అందుకే ఏది దాచలేదు చెప్పేశాడు. జీవితంలో ఎప్పుడు కానీ సీక్రెట్ అనేటువంటిది జీవితంలో నడిపించవద్దు. భార్యకు తెలియకుండా ఏమీ చేయొద్దు. అది ఒకరోజు నీ జీవితానికి ప్రమాదానికే గురి అవుతుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది భార్య సాటిన సహాయమని మర్చిపోతూ ఉంటున్నారు. అనగా సాటి అయిన అనే మాటను వదిలివేసి కేవలం సహాయం అనే మాటకు విలువిచ్చి ఆమెను ఒక దాసిగా వాడుకుంటున్నారు. సాటి అయిన అనగా వెంట్రుక వాసి కూడా తక్కువ కాదని అర్థం. నా ఒంటరితనాన్ని, నిస్సహాయ స్థితిని చూచి నీకు నీవు సహాయం చేసుకోలేని స్థితిలో ఆమెను నీకు తోడుగా సహాయకురాలిగా దేవుడే సృష్టించగలిగాడు. కానీ ఆమె సహాయాన్ని తీసుకోకుండా ఉంటే అది నీకు నష్టమే. ఇది జీవితంలో నీవు మరిచిపోవద్దు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడు కానీ భార్యను భారీగానే చూడు, బానిసగా మాత్రం నువ్వు చూడవద్దు. ఈ రోజులు అనేక మంది జీవితాల్లో చూడగలిగితే సాటి అనే మాట తీసేస్తున్నారు. కేవలం నీ సహాయం ఉంటే నాకు చాలు. ఎంత మూర్ఖంగా భర్తగా భార్య దగ్గర వ్యవహరిస్తున్నాడు. వాక్యానికి భిన్నమైన జీవితం జీవించే జీవితం ఏనాటికైనా భర్తకు అది ప్రమాదకరమే. ఏడ్చే రోజులు వస్తాయి. జీవితం అనేది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పరిస్థితుల ప్రభావాలు మారిపోతూ ఉంటాయి. అందుకే ఇంటిని కట్టేటువంటి భార్య మాట వినడం భర్తగానికి అది ఆశీర్వాదం. నీ జీవితానికి అది ఎంతో లాభప్రాప్తి. జకరియా ఎలిజబెత్తుల జీవితాలు చూడు, వృద్ధాప్యం వరకు వారి ఏకత్వంతోనే జీవించగలిగారు. అకుల ప్రిస్కిల్లాలు చూడు, వారు చివరి వరకు కూడా శారీరక పని విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, సంఘములో కానీ, అతిథులకు ఆతిథ్యమిచ్చే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఒకరిని ఒకరు కలిసి వారు జీవించగలిగారు. అటువంటి జీవిత విధానములను సాగిపో. ఒక మంచి భర్తగా భార్యకు నీ ఉండు. దేవుడిని దీవిస్తాడు. పరమతండ్రి అయిన మా దేవా, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు. మీ మాటలు విన్నటువంటి నా తండ్రి, భర్తలైన వారు వాక్యానుసారంగా భార్యల ఎదుట తమ ధర్మమేమిటో గుర్తించి జీవించి ఆశీర్వాదం పొందని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.